వచ్చినటువంటి అంబేద్కరిస్టులకు మరియు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఆత్మ గౌరవం గురించి పోరాటం చేస్తున్నటువంటి ఈ నాయకులందరూ కూడా జైపీ తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచానికే ఒక మార్గదర్శకుడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన అవమానపరచడం అంటే తర్వాత ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టుగానే మనం లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కరిస్టులందరూ కూడా నేను యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. మనము రాజకీయంగా చైతన్యం కావాల్సిందే, ఆర్థికంగా సామాజికంగా చైతన్యం కావాల్సిందే. ఈ విధంగా అయినప్పుడు మాత్రమే మనము ఎటువంటి అవమానాలు జరుగుతుంటే ఈ అవమానాలను గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ తొలగించినటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఈ ప్రహరీ గోడని యథావిధిగా పెట్టి దీన్ని కలర్ఫుల్ గాను గ్రీనరీ గాను రకరకాలుగా దీన్ని ఒక ప్రశాంతమైన స్థలంగా చేసేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్కు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే అది ఈ యొక్క ప్రహరీ గోడ వలన కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది దేని వల్ల అవుతుందంటే నేషనల్ హైవే యొక్క ప్రమాణాల ప్రకారంగా ఇక్కడ ఉన్న షాపులన్నీ తొలగించవలసిన అవసరం ఉంది. దాదాపు ఒక 10 ఫీట్లు ఇంకా పోవాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 100 సంవత్సరాలకు కానీ 200 సంవత్సరాలకు కానీ ఈ కూడలిని ఒక రకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలంటే ఇది చేయించవలసిన బాధ్యత మన పైన ఉంది. విధంగా చెప్పాలంటే వాస్తవంగా ఇక్కడ అంబేద్కర్ని భారత రాజ్యాంగాన్ని తర్వాత రేపు 26 జనవరి వస్తుంది. ఈ 26 జనవరి వరకు ఇక్కడ అంబేద్కర్ యొక్క రౌండ్ని ఏదైతే ఉందో దీన్ని కలర్ఫుల్ గాను దీని గ్రీనరీ గాను చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంది అని మనము అది జరిగేంత వరకు మనం పోరాటాన్ని ఆపొద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా జై భారత్ ఈ కార్యక్రమం అన్ని మండలాల గ్రామాలకు వెళ్ళి వస్తాం, మాకున్న హక్కులు సాధించుకుంటాం. ఈ ఉన్నటువంటి ప్రహరీ గోడను 1 ఇంచు కూడా జరిగే ముచ్చటే లేదు. యాసిడ్ ఎట్లా ఉందో అంత నిర్మించవలసిన అవసరం. దీని మీద అధికారులు అయితే నిర్లక్ష్య వైఖరి చేసి మమ్మల్ని మా మనోభావాలను దెబ్బతినే వినండి. బాగా ఆలోచన చేయండి. మీరు దళిత సోదరులారా, అంబేద్కర్ వారసులారా, ఇది రాబోయే తరంలో చాలా తీవ్రంగా పరిణామం ఉంటుంది. ఎన్నో గుంపులు చేసి మనల్ని అణిచివేయడానికి గురి చేస్తున్నారు కనుక మీరందరూ బాగా ఆలోచన చేసి మరి రాబోయే కార్యాచరణ పెద్దలు ముఖ్యులు కూర్చొని నిర్ణయం చేస్తారు. దాని ప్రకారంగా మీరందరూ కూడా తిరుగు మేరకు వచ్చి మన హక్కులు సాధించుకున్నామనే ఉద్దేశంతో ఇలా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగానే వివిధ గ్రామాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందన.